నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామాలలో ఉన్న పాడి రైతులకు పాల ఉత్పత్తి పెరగాలంటే గేదెలకు మంచి పోషకాలు కలిగిన దాన గడ్డి పెట్టాలని, గేదెల్లో ఉన్న పాలు అన్ని తీయకుండా పాడి గేదెల కోసం లీటర్ నుంచి 2 లీటర్లు వదిలివేయాలని పశు వైద్య శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో మంగళవారం పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో భాగంగా ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పశు సంవర్ధక శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు హాజరై ప్రారంభించారు. పశువులకు అందించే చికిత్స విధానం గురించి తెలుసుకొని డాక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో 100 రోజుల ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రతి మండలంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసి పశువుల స్థితిగతులను తెలుసుకొని చికిత్సలు అందజేస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 540 మండలాలలో రాబోయే 100 రోజుల్లో ఎటువంటి శిబిరాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించనున్నారని చెప్పారు. 15 రోజుల నుంచి కూడా మేము రాష్ట్ర స్థాయిలో ఒక 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రతి మండలంలో కూడా ఎక్కడైతే పాడి పశువులు ఎక్కువగా ఉన్నాయో ఆ గ్రామాలలో పశువుల్లో కట్టుదల ఎలా ఉంది, దాన్ని కట్టుకోవడానికి కారణం ఏంటి, డాక్టర్ చేత పరీక్షించి ఇటువంటి గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరాలని రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మండలంలో ప్రతి మండలంలో కూడా ఒక గ్రామంలో చేస్తున్నాము. తదుపరి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా కృతజ్ఞతతో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాడి పరిశ్రమ అభివృద్ధి తప్పనిసరిగా పెంపొందించాలి. రైతులు ఏ పశువు కూడా కట్టకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఏంటంటే ఇటువంటి గ్రామంలో కూడా చేస్తూ ఉన్నారు. దీనికి రైతుల నుంచి కూడా మేము సహాయ సహకారాలను ఎక్స్పెక్ట్ చేస్తూ మీ గ్రామంలో కూడా ఈరోజు చక్కటి సహకారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం అంతా ప్రతి మండలంలో సుమారు 540 మండలాల్లో కూడా ఈ కార్యక్రమం రాబోయే 100 రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక శాఖ ప్లస్ ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ గ్రామంలో కూడా ఒక చక్కటి వాతావరణంలో ఈ క్యాంపు అరేంజ్ చేసినందుకు గ్రామస్తులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందుగా మీరు అందరూ అనుమతిస్తే ఈ క్యాంపులో కూడా ప్రస్తుతం శాఖ సిబ్బంది బాగా కష్టపడ్డారు. ముఖ్యంగా నిన్నటికి ఒకరోజు క్యాంప్ అరేంజ్ చేయాలంటే కనీసం 4-5 రోజుల నుంచి కూడా వాళ్ళు ముందుగా పనిచేస్తుంటారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అభినందిద్దాం మీ అందరి తరఫున. ఓకే, మీరు అనుమతిస్తే కొత్తగా మీ గ్రామానికి ఏహెచ్ పాత గోపాల మిత్రే కొత్తగా ఒక ఏహెచ్ఓ వచ్చారు. సభాముఖంగా వాళ్ళ డిఏహెచ్ఓ ద్వారా ఒక బుకే అందించారు. భవిష్యత్తులో బాగా పనిచేయాలని. అలానే మీ గ్రామస్తుల్లో నాకు తెలిసినంత వరకు గోపాల మిత్ర కూడా ఇక్కడ బాగా పనిచేస్తా ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. ఆయన కృషి చేద్దాం అదే చేయండి. మరి నాకంటే ముందుగానే వాళ్ళు ప్రణాళిక తయారు చేసినట్టుంది. ఎందుకంటే మేమేదో కారులో వస్తాము పోతాము, మన గ్రామస్తుల్లో ఉండి ఎండనక వాననక 24 గంటలు ఈ సేవలో ఉంటున్నారు. వాళ్ళ ప్రభుత్వ తరఫున కూడా వచ్చి ఆదాయం కూడా తక్కువే. బట్ అయినప్పటికీ దీని మీద గుర్తుగా గోపాల మిత్ర ఇక్కడ స్థానికంగా బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వాతావరణం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దాదాపు 37 సంవత్సరాల నుంచి పశువైద్య వృత్తిలో ఉంది. ఇటీవల కాలంలోనే అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలతో ఉన్నటువంటి నేను మరిటువంటి క్యాంపులు చూసినప్పుడు మళ్ళీ గతంలో నేను చేసినటువంటి పనులన్నీ మాకు గుర్తుకొస్తా ఉంటాయి. ఒక జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పబోయే ముందుగా మా సోదరుడు మరి ఆ ఊళ్ళో పెట్టేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఆవులు ఎక్కువ రోజులు దెబ్బలు ఉంటున్నాయని ఒక సమస్యని వెలుగుచ్చడం జరిగింది. సాధారణంగా ఏ పశువులైనా సరే ఎద ఎక్కువ కాలం ఉన్నది అంటే దానికి ఖనిజ లవణాలు లోపం ఉన్నదని అర్థం. ముఖ్యంగా ఫాస్ఫరస్ లాంటి ఎలిమెంట్ కనుక లోపం ఉన్నట్లయితే పశువులు ఎవరు ఎక్కువసేపు ఉంటాం. అదేవిధంగా ఎద చల్లారకపోవడం అనేది సమస్య కనపడుతుంది. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే సాధారణంగా 24 గంటలు ఉండాల్సినటువంటి ఎద 36 గంటలు, 48 గంటలు, 72 గంటలు ఉండటంతో
అండం విడుదలవుతుంది. పశువుల్లో ఎడ పూర్తయిన తర్వాత 11 నుంచి 14 గంటలకి అండం విడుదలవుతుంది. సాధారణంగా పశువు ఎదలోకి రాగానే రైతు దాన్ని ఇమీడియట్ గా కట్టించాలని అనుకుంటారు. ఎంత సైన్స్ మనకి తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి వెంటనే పశువులు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, పిలిపించుకోవడం, ఇంజెక్షన్ చేయించుకోవడము జరుగుతుంది. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు. నేను ఎండాకాలం పూర్తయిన తర్వాత 11 నుంచి 14 గంటల తర్వాత అండం విడుదలవుతుంది. సాధారణంగా 24 గంటల నుంచి 36 గంటలు ఎవరో ఒకటి పశువులు. ఆ 24 గంటల తర్వాతనో 36 గంటల తర్వాతనో 12 గంటలకి అండం విడుదలవుతుంది. మనం ఏం చేస్తామంటే సాధారణంగా పశువులు ఎదరో రాగానే ఉదయం ఇంజెక్షన్ చేయిస్తాం. ఇంజెక్షన్ చేయిస్తాం. ఆ ఇంజెక్షన్ లో ఉన్నటువంటి వీర్యకణాలు 24 గంటలు బతుకుంటాయి. అంటే ఈ రోజు ఉదయం ఇంజెక్షన్ చేయిస్తే 24 గంటల వరకు వీర్యకణాలు అయితే బతుకుంటాయి. కానీ ఆ తర్వాత 12 గంటలకి అండం విడుదలవుతుంది. అంటే అండం విడుదలయ్యే సమయానికి వీర్యకణాలు చనిపోతాయి. ఉద్యానానికి ఉపాధి ఉత్తమని విభిన్న పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, గ్రామాల్లో ఉద్యానవన పంటల సాగుపై ప్రచారం ముమ్మరంగా చేయాలని ప్లాంటేషన్ మేనేజర్ కిరణ్ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అద్దంకి, బల్లికుర్వ, కోసిపాడు మండలాల్లో ఉన్న అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఎన్ఆర్జేసీ, టీఏ, ఈసీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ప్లాంటేషన్ మేనేజర్ కిరణ్ హాజరై మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలో పండ్ల తోటల విస్తీర్ణంకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయాలని, గ్రామాల్లో ఎన్ఆర్జేసీ, టీఏ, ఎఫ్ఏలు, హార్టికల్చర్, అగ్రికల్చర్ సిబ్బంది పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గానికి దాదాపు 4,000 ఎకరాలు పండ్ల తోటలు సాగు చేయమని టార్గెట్ ఇచ్చారని, ప్రతి మండలంలో సుమారు 150 ఎకరాలు తగ్గకుండా పండ్ల తోటల విస్తీర్ణం సాగు చేసేందుకు చూడాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏపీఓ లేదా హెచ్ఓని సంప్రదించాలని కిరణ్ తెలిపారు. దాంట్లో 30-40% వరకే రీచ్ అయ్యాము. అలాగే మనకి ఇప్పుడు అద్దెకి చూసుకుంటే 250 ఎకరాలు టార్గెట్ ఇచ్చారు. 54 ఎకరాల వరకే ఎస్టిమేషన్ జనరేట్ చేశారు ఈ రోజు వరకు. మనకి పల్లికూరు చూసుకుంటే 240 టార్గెట్ ఇచ్చాము. 40 ఎకరాల వరకు ఎస్టిమేషన్ జనరేట్ చేశారు. పొంగళూరు చూసుకుంటే 100 ఎకరాల టార్గెట్ ఇచ్చారు. 25 ఎకరాల వరకు ఈ రోజు వరకు ఎస్టిమేషన్ జనరేట్ చేశారు. కాబట్టి ప్రతి టీఏ కూడా గమనించి మీ విలేజెస్లోకి వెళ్ళండి, మీ ప్లానింగ్ మీరు చేయండి. టార్గెట్ రీచ్ కాకపోవడం అనేది తర్వాత సంగతి. ఫస్ట్ మీరు విలేజెస్కి వెళ్ళండి, మీరు పబ్లిసిటీ చేయండి. ఉపాధి హామీ పథకంలో 25 క్రాప్స్ ఉంటాయి, ఈ క్రాప్స్కి ఇంత సబ్సిడీ ఇస్తాము, ఇలా ఉంది. రైతులను మోటివేట్ చేయండి. ఇప్పుడు ఒక విలేజెస్కి వెళ్తే ఏదో ఒక చెట్టు కింద ఒక 20 మంది 30 మంది కూర్చొని ఉంటారు ఈవినింగ్ సమయంలో. మీరు ఆ సమయంలో ఇంటికి వెళ్తా కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళినా కానీ, అట్లా 2-3 రోజులు తిరిగి చేసినా కానీ మనకి ఒక 2-3 ఎకరాలన్నా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇంత ఇస్తారంట, మీకు వచ్చిన లాభాన్ని కానీ నష్టం కానీ ఏదైనా సరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక క్రాప్ మ్యాంగో ఉంది, మ్యాంగోకి ఇంత వస్తుంది 3 సంవత్సరాల మీద. ఆ 3 సంవత్సరాల మీద వచ్చిన దాన్ని మనం రైతుకి వివరించామనుకోండి, ఆ వివరించిన దాన్ని బట్టి రైతు కూడా ముందుకు రావడం ఆస్కారం ఉంటుంది. ఆ క్రాప్స్ ఆ వచ్చిన లాభం కూడా మీకే వస్తుంది అని మీరు చెప్పాలి కదా. మీరు ఉపాధి హామీ పథకంలో ఇది కూడా జనరల్ వర్క్సే కాకుండా ప్లాంటేషన్ కూడా మెయిన్ ప్రయారిటీగా తీసుకోండి. అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్స్, హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా మీ దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎలా అయితే పాంప్లెట్స్ మీ దగ్గర ఫోన్లో కానీ మీ పాకెట్ బుక్లో కానీ ఉంటాయో, సేమ్ అలాగే ఉపాధి హామీ పథకంలో ఏమైతే ఇస్తున్నారో అవి కూడా మీ దగ్గర పెట్టుకోండి. కోఆర్డినేషన్ చేసుకొని అందరం కూడా మనకిచ్చిన టార్గెట్ని మనం సక్సెస్ చేయాలి. ఒక 2 days బ్యాక్ మనకి కమిషనరేట్ నుంచి జాయింట్ కమిషనర్ సార్ గారు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా టార్గెట్స్ ఇచ్చి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడికి మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మీటింగ్ హాజరయ్యి మనకి కొంత టార్గెట్ ఇచ్చాము, ఆ టార్గెట్ని మనం సక్సెస్ చేద్దామని చెప్పేసి మా గౌరవ పీడీ గారు జాయింట్ కమిషనర్ గారికి మాట ఇచ్చున్నారు. ఆ మాట ప్రకారంగా మనం 4,000 ఎకరాలు చేయకపోయినా 50% వరకైనా సరే కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. హార్టికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మా వాళ్ళకి ఫుల్ సపోర్ట్గా ఉండండి. ఎందుకంటే విలేజెస్లో మీరు ఆర్పీకే ఒకరు ఉంటారు,
మా వాళ్ళు 4 జీపీలకు ఒక టీఏ ఉంటారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఉపాధి హామీ పథకంలో ఇవి ఉన్నాయని మా వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు మీరు రైతులకి డెఫినెట్గా చెప్పండి. ఎందుకంటే మా వాళ్ళు సీజన్ ఉన్నప్పుడు వెళ్తారు, లేదా విలేజెస్కి పనులు గ్యాప్స్ కొట్టడానికి ప్రతి నెల అక్కడ వెళ్తుంటారు. జన విజ్ఞాన వేదిక వారు అందించే చెకుముకి మ్యాగజైన్స్ లో విద్యార్థులకు అవసరమైన విషయాలు ఎన్నో ఉన్నాయని జేవీవి జిల్లా ఉపాధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు మన్నం త్రిమూర్తులు సైన్స్ నాలెడ్జబుల్ చెకుముకి మ్యాగజైన్స్ ను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరం పాటు ప్రతి 4 మాసపత్రికలను స్కూలుకు తన సొంత ఖర్చులతో అందజేసేలా చేస్తున్నారని, చెకుముకి మ్యాగజైన్స్ విద్యార్థులు చదవడం వలన వారు ఉత్తమమైన స్థానాలకు అధిరోహించవచ్చన్నారు. కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ కు ఎప్పుడూ వారి సహకారం ఉంటుందని త్రిమూర్తులు పేర్కొన్నారు. పిల్లలకి 8, 9, 10 విద్యార్థులకి జన విజ్ఞాన వేదిక తరఫున చెకుముకి మాసపత్రికలు అందజేయడం అన్నది ఇది మొన్న 4 months బ్యాక్ ఇక్కడ చెకుముకి టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేయడం అనేది అప్పుడు ప్రామిస్ చేయడం అనేది అందులో భాగంగా ఈరోజు 4 నెలలు ఈ బుక్స్ ఇస్తున్నాము. అట్లాగే ఈ ఇయర్ ఎండింగ్ దాకా కూడా వాళ్ళకి ఫ్రీగా ప్రతి మంత్ ఒక 4 పత్రికలు ఇస్తాము. అట్లాగే అందరి చేత చదివించి ఈ సైన్స్ పరంగా ఈ మూఢనమ్మకాలను పారద్రోలాలని, అలాగే డెవలప్మెంట్ పట్ల అందరూ కూడా ఏకతాటి మీద నడవాలని, అట్లాగే ప్రశ్నించటం నేర్చుకోవాలని విద్యార్థుల్లో ఒక ఉత్తమమైన దృక్పథం ఏదంటే ప్రశ్నించే తత్వం. మానవ మనుగడ సాధించాలంటే ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలా. అలాగే పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థి దశ నుంచే నేర్చుకోవాలా. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ లేకపోతే మానవ మనుగడే లేదు, ఇది వాస్తవం. మనం ఆకాశానికి నిచ్చెన వేసేలా అభివృద్ధి పట్ల ఏదో చెప్పుకుంటున్నాం, ఆకాశం నిచ్చెన వేసుకుంటున్నాం, కానీ మానవుని పతనం దాని వెంటే ఉంటుంది. కాబట్టి ప్రకృతి ప్రేమికులుగా అందరూ కూడా మారాలని, పర్యావరణ పరిరక్షణ పట్ల అందరూ కూడా మంచి దృక్పథంతో భాగస్వామ్యం కావాలని, అలాగే పిల్లలందరితోటి టీచర్స్ అందరూ కూడా సాయంత్రం పూట ఒక అరగంట మన ఈ చెట్ల పట్ల నిరంతరం వాటిని బాగు చేసుకునే విధంగా వాటిని చల్లుకోవటం కానీ, అట్లాగే పాదులు చేసుకోవడం కానీ, నీళ్లు పోయటం కానీ అదంతా కూడా పిల్లలకి నేర్పాల. అలా ఉంటేనే భవిష్యత్తులో వాళ్ళు పర్యావరణ పట్ల పరిరక్షలుగా మారుతారు. కాబట్టి ఈ చెకుముకి పుస్తకం పిల్లలకు ఎంతో ఉపయోగపడుద్ది, మామూలుగా ఉపయోగపడటం కాదు. ఈ చెకుముకి బుక్ మాసపత్రిక పిల్లలు 8వ తరగతి నుంచి కానీ చదువుకుంటే డిగ్రీ వరకు డెఫినెట్గా యూపీఎస్సీ కొట్టచ్చు. నేను చెప్పే మాట కాదు ఇది. కావాలంటే యూపీఎస్సీ కొట్టిన వాళ్ళని అడగండి. దీంట్లో ఎంత సైన్స్ నాలెడ్జ్ ఉంటుందంటే పిల్లలకి దాదాపుగా ఐఏఎస్, ఐపీఎస్ డెఫినెట్గా కొట్టాలనే మైండ్లో దృష్టిలో పెట్టుకునేది కానీ చదువుకుంటే డెఫినెట్గా కొట్టచ్చు. ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకి చెకుముకి పత్రికను పరిచయం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ పాఠశాలకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాకానిపాలెం పాఠశాలకు 4 పత్రికలని మన్నం త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో పాఠశాలకు ఇవ్వడం జరుగుతోంది. విద్యార్థులు ఈ పత్రికని పూర్తిగా చదివి దానిలో ఉన్నటువంటి విషయాలను అవగాహన చేసుకోవడం ద్వారా సైన్స్ యొక్క వ్యాప్తికి, మూఢనమ్మకాల యొక్క నిరోధానికి తోడ్పడతారని ఆశిస్తున్నారు. జన విజ్ఞాన మన త్రిమూర్తులు గారు మరి ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున మరి ఆయన పాఠశాలకు జన విజ్ఞాన వేదిక సందర్భంగా చెకుముకి టాలెంట్ టెస్ట్ సంబంధించిన ఈ పుస్తకాలు, మరి సైన్స్కి సంబంధించిన పుస్తకాలు మన పాఠశాలకు బహుకరించడం ఎంతో సంతోషిస్తున్నాం. మరి మనకి సందర్భంగా మరి జన విజ్ఞాన వేదిక తరఫున, మన పాఠశాల తరఫున మరి వాటికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మనిషి ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటారో అదేవిధంగా పశువుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చూసుకోవాలని పశు సంవర్ధక శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో ఉన్న పశు పోషకుల శిక్షణా కేంద్రంలో పాడి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా
శ్రీనివాసరావు, డిఏహెచ్ఓ హనుమంతరావు హాజరయ్యి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరము వారు మాట్లాడుతూ కోళ్ల ఉత్పత్తిదారులు, కోళ్ల ఆహార సరఫరా చేసే ఉత్పత్తిదారులు సమన్వయంతో కోళ్లకు మంచి పోషకాలు కలిగిన దానా అందించాలన్నారు. కోళ్లల్లో వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు అధికారులకు నివేదిక అందించాలన్నారు. కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోతే ఎక్కడంటే అక్కడ కోళ్లు వేయకుండా దహనం చేయాలని శ్రీనివాసరావు సూచించారు. కోళ్లలో లోపాలు ఉంచి వ్యాపారస్తులకు సరఫరా చేయటం పట్ల ప్రజలు అనారోగ్యానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన భారతీయ సంస్కృతిలోనే ఒక భాగం. అది ఆరోగ్యవంతమైన మానవుడి కోసం అనేది ఈ కోళ్ల ఉత్పత్తుల ద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యల మీద మన పరిష్కార మార్గాలు ఎలా చూపించాలనుకుంటుంది కదా ఈరోజు అద్దెక ప్రాంతంలోని కోళ్ల రైతులతోటి మిగతా భాగస్వాములైనటువంటి సోదరులు, ఉద్యోగులు, వినియోగదారులతో కూడా సమావేశం ఏర్పాటు జరిగింది. ఇది వన్ నేషన్ వన్ హెల్త్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశుసంవర్ధక శాఖ వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే భాగస్వామ్య పక్షాలైనటువంటి ముఖ్యంగా కోళ్ల ఉత్పత్తిదారులు ప్లస్ మళ్ళీ కోళ్ల ఉత్పత్తులు వినియోగదారులు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వ్యవస్థలు, ముఖ్యంగా మార్కెటింగ్ వ్యవస్థలు, అలానే ఈ ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగించేటటువంటి హ్యాచరీసు, మందుల కంపెనీ వాళ్ళు, దానా కంపెనీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనారోగ్యకరమైన ఆహారాన్ని కోళ్ళకి ఇవ్వకుండా తద్వారా వ్యాధులు నిరోధించుకొని కోళ్ళ నుంచి వచ్చే వ్యాధుల్ని మనుషుల బారి పడకుండా ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చర్చించే అంశాలు ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చేసుకోవటం. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కోళ్ళల్లో వచ్చేటువంటి వ్యాధుల్ని సక్రమంగా మనం రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేసిన దాని ప్రకారము మనం భవిష్యత్తులో ఈ కోళ్ళ ఉత్పత్తిదారులకి ఒక అలర్ట్ వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేసి ఈ వ్యాధులు రాకుండా అరికట్టడం ఒకటి. తర్వాత కోళ్ళు చనిపోయినప్పుడు వాటిని ప్రాపర్గా దహనం చేయడం కానీ లేకపోతే పూడ్చిపెట్టడం కానీ ఆ డిస్పోజల్ అనేది సక్రమంగా చేస్తే మనము పర్యావరణానికి అనుకూలంగా కోళ్ళ పెంపకం అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కోళ్ళల్లో వచ్చే వ్యాధులు, వ్యాధి నిర్ధారణ, పరిష్కార మార్గాలు, ఆ కోళ్ళల్లో మనం వినియోగించేటువంటి యాంటీబయాటిక్స్ వల్ల కలిగేటువంటి మనుషుల్లో కలిగేటువంటి దుష్పత్యాల గురించి, అవి రాకుండా ఏం చేసుకోవచ్చు అనేటువంటి మార్గాలు చర్చించి భవిష్యత్తు తరాలకి మంచి ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థని ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈ వన్ హెల్త్ వన్ నేషన్ అనే కాన్సెప్ట్ మీద ప్రమోట్ చేయడం ఈ రోజున సమావేశం జరిగింది. వన్ నేషన్ వన్ హెల్త్ కాన్సెప్ట్ మీద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ గుంటూరు వారి, మా సహచర అధికారులకి, ఇక్కడికి వచ్చినటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్కిడ్స్ వారికి ముందుగా నమస్కారం. యాక్చువల్గా అయితే ఈ కార్యక్రమానికి సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు వచ్చి ఉండాలి. మరి చివరి నిమిషంలో వారు రావట్లేదు, ఫ్లైట్ మిస్ అయిందని ఒక చిన్న పదం చెప్పి మనల్ని చాలా నిరాశకి గురి చేయడం జరిగింది. దయచేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు మీరు పెట్టుకోవద్దండి. ఢిల్లీ నుంచో బొంబాయి నుంచో వచ్చేవాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఎంతమంది పౌల్ట్రీ ఫార్మర్స్ ఇక్కడ వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని ఈ ప్రోగ్రాంకు వస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగం కలుగుతుందని మాత్రమే వచ్చారని నేను భావిస్తున్నాను. మీ అందరికీ మొట్టమొదటిగా ఒక జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులకు మనందరూ నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే వీఆర్ నాట్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్. మీకు కావాల్సిన సబ్జెక్ట్ మ్యాటర్ ఉన్నటువంటి పర్సన్స్ మీకు మరి బయోడైవర్సిటీ మీద, అదేవిధంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద చాలా మంచి మంచి విషయాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను వెటర్నరీ చదివాను, 37 సంవత్సరాలు సర్వీస్ చేశాను. మాకు కొంతవరకు తెలుసు, కానీ ఆ సబ్జెక్టుకి సంబంధించిన వాడు చెప్పినప్పుడు మాత్రమే మీకు దానివల్ల ఉపయుక్తంగా ఉంటుంది. అయితే వాడు చెప్పినటువంటి 1-2 విషయాలను బట్టి నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ఈ
వన్ నేషన్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ కింద మరి పౌల్ట్రీ ఫార్మర్స్ మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం ఏంటి, ఏం జరుగుతుంది ఫీల్డ్ అనేది అవగాహనతో మళ్ళా మీకు ఒకసారి ఈ విషయాలన్నీ గురించి చెప్పాలనే ఉద్దేశంతో మరి నేను మాట్లాడటం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు ఈ రోజున మరి అన్ని మీడియాలో కూడా ఏమని వస్తుంది, ఈ రోజు మీరు చికెన్ తినబాకుండా అంటున్నారు, గుడ్లు కూడాను మరి అన్ని కూడా యాంటీబయాటిక్స్ తోటి నిండిపోయి ఉంటాయి అని అంటున్నారు. రకరకాల జబ్బులు మరి కోళ్ళ నుంచి అంటే మనుషుల నుంచి పశువులకు వచ్చేవి, పశువుల నుంచి మనుషులకు వచ్చేటువంటి చాలా రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కోళ్ళ పరిశ్రమ ఇవాళ ఒక రకంగా సంక్షోభంలో ఉన్నదని చెప్పుకోవాలి. పర్యావరణం పరిరక్షణ కోసం మొక్కలు ఎంతో దోహదపడుతున్నాయని, మొక్కలు నాటడం కాకుండా వాటిని పరిరక్షించాలని రోటరీ క్లబ్ ట్రెజరర్ మాలా శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మండలం చెరువుకొమ్మపాలెం గ్రామంలో మంగళవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు సౌజన్యంతో వాటర్ ట్యాంక్ వద్ద 18 రకాల మొక్కలను రోటరీ సభ్యులు కలిసి నాటారు. చెట్లను పెంచితే మనిషి మనుగడకు ఉపయోగపడుతుందని, లేనిచో భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రీనివాసరావు తెలిపారు. నీళ్ళు వచ్చారుగా దాని దగ్గరికి వెళ్తారా? రండి, మీరు కూడా రండి. మేము చెట్టు నడిచాంగా పర్లే కంటే మట్టి పోయింది వీడియో అమ్మ చెట్టు కదా, అయ్యే చెట్టు ఎంత అవుతుంది అమ్మ చెట్టు కదా. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.